మీరు ఒకసారి మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి. అతను ఓన్లీ ఇంగ్లీష్ లో మాత్రం వీడియోస్ చేస్తాడు. ఇంగ్లీష్ తప్ప అతనికి వేరే లాంగ్వేజ్ రానే రాదు. అతని ఛానల్ ఓపెన్ చేసి ఏదైనా ఒక వీడియో సెలెక్ట్ చేసుకుని అందులో ఆ వీడియో మధ్యలో గేర్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మీకు క్లిక్ చేసి కింద ఆడియో ట్రాక్స్ ఉంటుంది, దాన్ని మీకు క్లిక్ చేసి తెలుగు లాంగ్వేజ్ సెట్ చేసుకుని చూడండి. మీకు సినిమా ఏందో అర్థమైపోతుంది. నిజానికి వాళ్ళు ప్రతిరోజు స్కూల్లో పిల్లలందరికీ బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ ఇలాంటి ఒక వంట గదితో. ఫ్రెండ్స్, ఒకవేళ మన వీడియోస్ కి ప్రపంచంలో ఉన్న ప్రతి మూల నుండి మన వీడియోస్ మీద వ్యూస్ వచ్చాయనుకోండి, అప్పుడు ఎలా ఉంటది? సో ఇదే అప్డేట్ అనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? యూట్యూబ్ నుంచి చాలా మంచి అప్డేట్ వచ్చిందబ్బా. ఈ అప్డేట్ వల్ల మన ఛానల్ అంటే ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో యూట్యూబ్ లో కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో నాలాగా మీలాగా వీళ్ళకి వ్యూస్ తో పాటు రెవెన్యూ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా, తెలుగులో మాట్లాడుతున్నా. నా వీడియోస్ ఎవరు చూస్తారు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇద్దరు మాత్రమే చూస్తారు. బట్ వేరే వాళ్ళు చూడరు, ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి. ఒకవేళ హిందీ చేసే వాళ్ళ వీడియోస్ కానీ ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్ళ వ్యూస్ కానీ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ప్రపంచంలో చాలా మంది తెలుగు కంటే ఎక్కువ మంది మొత్తం ఎంటైర్ వరల్డ్ లో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, అవునా? సో తెలుగు వచ్చిన వాళ్ళకి హిందీ రావచ్చు, ఇంగ్లీష్ కూడా రావచ్చు, ఓకేనా? సో ఇక్కడ ఏమైతుందంటే మల్టిపుల్ లాంగ్వేజ్ లో మనం వేరే వాళ్ళ వీడియోస్ చూసుకోవడం వల్ల వాళ్ళకు వ్యూస్ ఇంక్రీజ్ అవుతాయి. యూట్యూబ్ ఇదే అప్డేట్ తీసుకురాబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా హిందీ ఒక వీడియో కానీ ఇంగ్లీష్ లో వీడియో నేను చూడాలనుకుంటున్నా, బట్ నాకు ఇంగ్లీష్ రాదు. సో నేను ఆ వీడియోని తెలుగులో వినాలి అనుకుంటున్నా. సో ఇప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఒక వీడియో మనం ఎవరిదైతే చూడాలనుకుంటామో సో వాళ్ళ వీడియో ఓపెన్ చేసి ఆ వీడియోకి మధ్యలో, ఆ యూట్యూబ్ వీడియో మధ్యలో ఒక గేర్ సింబల్ ఉంటుంది, గేర్ ఐకాన్, దాన్ని మీరు క్లిక్ చేసి దాని కింద ఆడియో క్యాప్షన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఆడియో ట్రాక్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే కింద లాంగ్వేజెస్ వస్తాయి. మనం కావాల్సిన లాంగ్వేజ్ సెట్ చేసుకొని చూస్తే విజువల్ ఒకటే, బట్ మనకు కావాల్సిన లాంగ్వేజ్ అది వినబడతాయి అనమాట, ఓకేనా? సో ఇప్పుడు సినిమా అనుకోండి, పుష్ప 2 మూవ్ అనుకోండి, ఓన్లీ తెలుగులో వచ్చిందా? కాదు కదా. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, పంజాబీ ప్రతి ఒక్క లాంగ్వేజ్ రిలీజ్ చేశారు. సో రిలీజ్ చేయడం వల్ల ఏమైందంటే అందరూ చూసారు, అందరూ చూడడం వల్ల ప్రతి ఒక్కరు టికెట్ కొనుక్కున్నారు. సో టికెట్ కొనుక్కోవడం వల్ల సో వాళ్ళకు వ్యూస్ ఎక్కువ వచ్చినాయి, సో రెవెన్యూ ఎక్కువ వచ్చింది. సో ఇదే లాజిక్ అనమాట. యూట్యూబ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో యూట్యూబ్ ని తీసుకురాబోతుంది. మనం ఏ లాంగ్వేజ్ లో వీడియో చేసినా కానీ మన వీడియోస్ ని వేరే వాళ్ళు చూడాలనుకుంటే జస్ట్ ఆ వీడియో మీద ట్యాప్ చేసి ఆ గేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి కింద ఆడియో ట్రాక్స్ అని మీరు క్లిక్ చేసామంటే వాళ్ళకు నచ్చిన లాంగ్వేజ్ లో సెట్ చేసుకుని ఆ వీడియో చూసుకోవచ్చు. సో వాళ్ళు ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు నా వీడియోస్ ని వేరే వాళ్ళు హిందీ వాళ్ళు చూడాలనుకుంటే సో వాళ్ళు ఓన్లీ తెలుగులో కాకుండా ఇప్పుడు ఇదే వీడియోని జస్ట్ లాంగ్వేజ్ సెట్ చేసుకుని హిందీలో చూసుకోవచ్చు, లేకుంటే ఇంగ్లీష్ లో చూసుకోవచ్చు. ఎవరి వీడియోస్ అయినా చూసుకోవచ్చు, వాళ్ళ లాంగ్వేజ్ లో సెట్ చేసుకుని చూసుకోవచ్చు. దీనివల్ల ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మూల నుండి మనకు వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. సో వ్యూస్ ఎక్కువ వస్తే ఏమవుతుంది? మనకు రెవెన్యూ ఎక్కువ వస్తుంది, అవునా కదా? సో ఇది అనమాట అప్డేట్. ఈ అప్డేట్ నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే చాలా పెద్ద యూట్యూబర్లకు మాత్రమే ఈ అప్డేట్ వచ్చింది, ఈవెన్ నాకు కూడా రాలేదు. సో అప్డేట్ మొత్తం అందరికి రూల్ అవుట్ అవుతుంది కంపల్సరీ కొద్ది రోజుల్లోనే. అయిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, బట్ ప్రజెంట్ అందరికి రాలేదు, ఓకేనా? సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, మన వీడియోస్ ని వేరే వాళ్ళు ప్రపంచంలో ప్రతి ఒక్క మూల నుండి అందరూ చూసారంటే మనకి ఎన్ని వ్యూస్ వస్తాయి. సో ఎంత ఎక్కువగా వ్యూస్ వస్తే మనకి అంత రెవెన్యూ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట, ఓకేనా? సో ఇది అప్డేట్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే సో ఎప్పటి నుంచో నేను ఓన్లీ తెలుగులో వీడియోస్ చేస్తున్నా, నా వీడియోస్ ఓన్లీ తెలుగు వాళ్ళు మాత్రం చూసారని చెప్పేసి ఇప్పుడు బాధపడేవాడిని. ఇప్పటి నుంచి ఈ అప్డేట్ వచ్చిన తర్వాత సో మల్టిపుల్ వేరే వాళ్ళు కూడా నా వీడియో చూసే అవకాశం ఉంటుంది. దీనివల్ల నాకు వ్యూస్ పెరుగుతాయి, రెవెన్యూ వస్తాయి అనమాట ఎక్కువగా. నాకు చాలా బాగా నచ్చింది ఈ అప్డేట్. సో ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి, చాలా మాత్రం సపోర్ట్ చేయండి, అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.